కనీస మౌలిక వసతులు కల్పించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ మండలం ఆర్లీ బి గ్రామ పంచాయతీలోని నిషాన్ ఘాట్ పట్టణంలో న్యూ హౌసింగ్ బోర్డు 170 సర్వే నెంబర్లోనే కొమరం భీం కాలనీలో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న పేదలకు తాగునీరు, విద్యుత్, రోడ్డు లాంటి కనీస సౌకర్యాలు కల్పించాలని సిపిఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట గత 17 రోజులుగా నిరవధిక దీక్షలు చేస్తున్నారు. ఇప్పటికైనా కలెక్టర్ మేల్కొని తమ కష్టాలు చూడాలని, తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. తమ సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక పంపించినట్టుగా చెబుతున్న అధికారులు ఆ నివేదిక కాపీని తమకు ఇవ్వాలని కోరారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. నిషాన్ ఘాట్ ఆదిలాబాద్ మండలం ఆర్లీ బి గ్రామ పంచాయతీ అట్లే 170 సర్వే నెంబర్ న్యూ హౌసింగ్ బోర్డు కాలనీ, ఈ రెండు కాలనీల సమస్యల కొరకు నేటికి 17 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నాం. ఈ నిరాహార దీక్షలు గొంతెమ్మ కోరికలు కావు. ఏదో 5 అంతస్తుల బంగ్లా కట్టియాలని, 5 ఎకరాల భూమి ఇవ్వాలని కాదు. సిపిఐ పార్టీ కేవలం మౌలిక సదుపాయాలు, నిరాహార దీక్ష ఎండనక వాననక ఇవాళ గాడి వచ్చిన ఏమొచ్చిన ఎండ, మరి ఇలా ఈ విధంగా మహిళలు, వందలాది మహిళలు ఇలా నిరాహార దీక్షలు కూర్చుంటా ఉన్నారు. నేటికి 17 రోజులుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆదిలాబాద్ ముందు చేస్తే కలెక్టర్ గారు నిద్ర పోయినట్టు నిద్రామత్తులో ఉన్నాడు. కలెక్టర్ గారు నిద్ర లేవండి, మీరు ఏసీలోకి వెళ్ళి బయటకు రండి, ఎండలకు రండి, ప్రజా సమస్యలు తెలుస్తుంది, మీ కష్టమేం తెలుస్తుంది. రాజర్షి గారు, మీరు మరి ప్రభుత్వానికి నివేదిక పంపితే మాకు కూడా పంపండి ఒకటి. ఇవాళ మేము అడుగుతాను, ప్రభుత్వం స్పష్టంగా అదిలిచ్చింది. రోడ్లు కానీ, మంచినీరు కానీ, కరెంటు సౌకర్యం కానీ, వీకర్ సెక్షన్ కాలనీలో ఎలాంటి సౌకర్యం, ఎలాంటి వసతులు ఉండాలి, వసతులు లేకుండా ఉండొద్దు అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చినప్పటికీ జిల్లా యంత్రాంగం మరి నిద్రమత్తులు ఉండటం వల్ల సమస్యలు పరిష్కారం లేదు. కేవలం మనకు కరెంటు కావాలి, నిషాన్ ఘాట్లో వంటిలో రోడ్లు కావాలి, మంచినీరు, ముఖ్యంగా ఫస్ట్ మంచినీరు కావాలి. ఈ విధంగా 58 జీవో ప్రకారం మొన్న అసెంబ్లీలో చర్చ జరిగింది, అది బహుశా పాస్ కూడా అయింది. 58 జీవో ప్రకారం ఎవరైతే పేదవాళ్ళు నివాసం గడుపుతారో వాళ్ళకి పట్టాలు కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్. ఈ చిన్న డిమాండ్ల కొరకు ఇలా 17 రోజులు నిరాహార దీక్ష చేస్తున్నామంటే జిల్లా కలెక్టర్ ప్రభుత్వాన్ని అవమానపరిచే విధంగా, ప్రభుత్వంకు మద్దతుగా లేడన్నట్టు కలెక్టర్ గారు ప్రభుత్వ వ్యతిరేకంగా నడుస్తున్నారు. కాబట్టి ఇలాంటి కలెక్టర్లు అవసరమైతే బదిలీ చేయడానికి కూడా మేము పోరాడతామని